దీనికి సంబంధించి ప్రభుత్వం చాలాసార్లు చెప్తోంది. ఇందిరమ్మ ఇల్లు అయితే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల వారు చాలామంది రెంట్లు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడే ఓటు ఉండి, ఇక్కడే రేషన్ కార్డు ఉండి, ఇక్కడే ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఉన్నా కూడా ఇక్కడే ఓటు ఉండి కూడా వీళ్ళందరూ ఇంకా పేద జీవితాలను గడుపుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రెంట్లు కట్టేటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇవన్నీ కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఖచ్చితంంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబంధించి అవి కూడా వాటికి సంబంధించి అప్లికేషన్స్ కూడా వస్తున్నాయట. సరే చూద్దాం ఏం జరగబోతుంది అని. 7,340 ఫ్లాట్స్, 35,125 అప్లికేషన్స్ అట. ఇందిరమ్మ టవర్స్ ఇళ్లకు భారీ స్పందన, దరఖాస్తులకు రేపే తుది గడువు. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్. దీనికి సంబంధించి 7,340 ఫ్లాట్లట మొత్తం. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 500 చొప్పున కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అలాగే 7,340 ఫ్లాట్లు ఉంటే ఎంతమంది అట 35,120 మంది అప్లికేషన్ చేసుకున్నారట. మరి అందులో రకరకాల అనర్హతలు ఉంటాయి, రకరకాల వర్తించని వాళ్ళు ఉంటారు, రకరకాల రూల్స్ ఉన్నాయి. అందులో కూడా చాలామందిని కూడా ఎగరగొట్టేటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ ప్లాంట్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయట. ఈ పథకం కింద మొత్తం 1,00,000 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలోనూ 500 ప్లాట్ల చొప్పున నిర్మాణాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నటువంటి 7,340 ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శనివారం వరకు 35,120 దరఖాస్తులు వచ్చాయట. ఈ నెల 10 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే సమయంలో ఎటువంటి కుల ఆదాయ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని, ఇల్లు కేటాయించని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన దరావత్ ఫీజు రూపాయలు 10,000 తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారట. దరఖాస్తులను సమర్పించడానికి మరో 2 రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారట. ఏదైతే ఇందిరమ్మ సంబంధించిన టవర్స్ 16 నియోజకవర్గంలో మొదలుపెట్టిరు. 16 నియోజకవర్గంలో మొత్తం ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 చొప్పున ఇండ్లు కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తంగా 7,340 ఫ్లాట్లు ఉన్నాయట ఈ 16 నియోజకవర్గాలకు సంబంధించి. అందులో 35,125 చొప్పున దరఖాస్తులు వచ్చినట్టు, అప్లికేషన్లో ఉందినట. దీనికి సంబంధించి అప్లికేషన్ విషయంలో 10,000 వరకు ఖర్చు అవుతా ఉంది. ఇందులో కుల ఆదాయ సర్టిఫికేట్లు అవసరం లేదని, ఒకవేళ మీకు అమౌంట్ కట్టిన 10,000 అమౌంట్ కట్టి అప్లై చేసుకున్న మీకు ఇల్లు రాకపోతే ఖచ్చితంగా ఆ డబ్బులు మీకు మళ్ళీ తిరిగి చెల్లిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇంత తక్కువ సమయంలోనే అంత పెద్ద దరఖాస్తులు రావడం నిజంగా పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మరి అంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తారు? 35,000 మంది అప్లికేషన్స్ అంటే మళ్ళీ ఇంకో 2 రోజులు గడువు ఉంది. ఆ 2 రోజుల్లో ఇంకా ఎన్ని వేల మంది చేసుకునే అవకాశం ఉంది? అందులో ఈ 7,000 మందికి మరి సరిపోతాయా? మరి అందులో ఎటువంటి రూల్స్తో వాళ్ళందరినీ కూడా తీసేటువంటి పరిస్థితి రాబోతుందో మరి చూడాలి. ఈ నెల 20 తర్వాత లాటరీ. ఒకవైపు ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరిస్తూనే మరోవైపు ఇండ్ల కేటాయింపులు, నిర్మాణాలకు సంబంధించిన కార్యాచరణపై హౌసింగ్ బోర్డు చర్యలు తీసుకుంటున్నదట. ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈ నెల 20 నుంచి చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారట. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణ పనులను చేపట్టాలని టెండర్ ప్రక్రియను చేపట్టింది. ఈ ఇండ్లన్నింటినీ 1 ఏడాదిలోపే పూర్తి చేసే లబ్ధిదారులకు అందించేలా పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్న విపి గౌతమ్ వెల్లడించారట. దీనికి సంబంధించి ఇంకా 2 రోజుల్లో గడువు ముగిచ్చే అవకాశం ఉంది. ఇంకా దరఖాస్తులు అప్లికేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి క్రమంలోనే ఒక లాటరీ 20వ తేదీన, ఈ నెల 20వ తేదీన లాటరీ విధానం ఉంటుందట. ఆ లాటరీ విధానంలో కూడా ఎవరికి ఇండ్లు రావాలి ఏంటి అని చెప్పేసి అందులో మేము పూర్తిగా కేటాయిస్తాం, అందులో రాని వాళ్ళు బాధపడొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే నియోజకవర్గాల వారిగా దరఖాస్తులు ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని విషయానికి వస్తే 4,394 ఇండ్లు ఇస్తున్నట. అలాగే అంబర్పేట్ నియోజకవర్గానికి వస్తే 2,357 ఇండ్లట. బహదూర్పుర 1,135 ఇండ్లట. ఇబ్రాహీంపట్నంలో 749 అట. కూకట్పల్లికి సంబంధించి 5,233 ఇండ్లట. కార్వాన్లో 1,574 ఇండ్లట. మహేశ్వరంలో 471, మలక్పేట్లో 2,846, మల్కాజ్గిరిలో 1,033, మేడ్చల్లో 1,153, నాంపల్లిలో 3,613, సనత్ నగర్లో 1,046, కుత్బుల్లాపూర్లో 4,121, రాజేంద్ర నగర్లో 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 1,374, షేర్లింగంపల్లిలో 2,530 మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ 04024603572 నెంబర్కు సంప్రదించాలని చెప్పేసి ఆ వైస్ చైర్మన్ కూడా ప్రకటించింది. ఇందులో
దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఇంతమంది దరఖాస్తులు చేసుకుని ఈ కాన్స్టిట్యూన్స్ 16 కాన్స్టిట్యూన్సీలో మొదటగా మొదలుపెట్టారు కాబట్టి ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము ఈ నెంబర్ ఇస్తున్నాం, ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఖచ్చితంగా తెలియపరచండి, మేము వాటికి సమాధానం చెప్తామని ప్రభుత్వం చెప్తాం. మరి చూడాలి, దాదాపు 35,000 మందికి ఎక్కువ 35,120 మంది దీనికి సంబంధించి అప్లికేషన్లు పెట్టుకున్నారంటే ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఇంకా ప్రతి ఒక్కరు మీ సేవల్లో లక్షలాది మంది, వేలాది మంది మీ సేవల్లో నిండిపోతున్నారు. మరి ఇంకా దరఖాస్తులు దాదాపు 50,000కు పై చిలుకన కూడా పెరిగేటువంటి పరిస్థితి. ఆ 50,000కు పైగా పెరిగితే మరి 7,000 ఇండ్లు మరి సరిపోతాయా? మరి ప్రభుత్వం ఇంకేమైనా వేరే నిర్ణయం ఆల్టర్నేటివ్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నా మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది. ప్రభుత్వం ఇండ్లు ఇచ్చే పరిస్థితి ఉందా? మరి 10,000 ఖర్చు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ తిరిగి ఇస్తామని చెప్తుంది, ఇచ్చే పరిస్థితి ఉందా? మరి అసలు ఏం జరగబోతుంది? రాని వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారని చెప్పేసి మరి చూడాలి ఏం జరగబోతుందో. రైట్, ఒకసారి